హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రబుల్స్ లెర్నర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మన ఈ వీక్లీ అప్డేట్ వీడియో ద్వారా గత వారం రోజుల్లో మార్కెట్లో జరిగిన మూమెంట్ గురించి, అదేవిధంగా గోయింగ్ ఫార్వర్డ్ మార్కెట్ ఏ విధంగా ఉండొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫండమెంటల్గా ఏ ఫ్యాక్టర్స్ మార్కెట్లో మనకి లీడ్ చేసే లాస్ట్ వీక్, అదేవిధంగా టెక్నికల్గా మనం చూసుకుంటే నెక్స్ట్ వీక్లో ఏ విధంగా ఉండొచ్చు అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దామండి. సో అదేవిధంగా మనం ఏదో కొత్త టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తుంటాం కాబట్టి మీరు తమ్ముళ్ళు చూసి ఉంటారు కదా ఫ్రెండ్స్. సో కోరిలేషన్ అనే దాని గురించి మనం కొంచెం బ్రీఫ్గా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం డిస్కస్ చేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం కరోనా అప్డేట్ గురించి చూద్దామండి. సో కరోనా నెంబర్ ఆఫ్ కేసెస్ మీరు చూస్తే కనుక ఇండియాలో ఇప్పటిదాకా మనకి 2,35,000 దాకా కేసెస్ ఉండడం జరిగిందండి. సో అదేవిధంగా డెత్ టోల్ ఏంటంటే 6,600 మంది చనిపోవడం జరిగింది ఫ్రెండ్స్. సో లాక్డౌన్ ఓపెన్ చేసిన తర్వాత చాలా కంట్రీల యొక్క స్టాటిస్టిక్స్ మీరు చూస్తే కనుక పీక్అవుట్ అయ్యి అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ కేసెస్ డ్రాప్ అవుట్ అవ్వడం జరిగింది అనమాట అండి. బట్ వేరేజ్ ఇన్ కేస్ ఆఫ్ ఇండియా లాక్డౌన్ ఓపెన్ చేసిన తర్వాత కేసెస్ చాలా అబ్రప్ట్గా పెరుగుతుంది అనమాట అండి. నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా ఎక్కువగా పెరగడం అనేది మనం గమనించడం జరిగింది కదండి. సో ఇది కొంచెం గోయింగ్ ఫార్వర్డ్ ఏ విధంగా మరి మలుపు తిరుగుతుంది అనేది మనం చూడాలన్నమాట అండి. సో కొంచెం దీని గురించి వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్ ఫ్రెండ్స్. సో మళ్ళీ ఎకానమీ మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉండొచ్చు అనేది, సో మళ్ళీ సెకండ్ వేవ్ అని చెప్తున్నారు కదండి. సో అది కనుక నెగిటివ్గా ఉంటే మాత్రం మళ్ళీ ఎకానమీ మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉందన్నమాట అండి. నెక్స్ట్ వచ్చి మన మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. సో మార్కెట్ మూడ్ ఇండెక్స్కి మనం వస్తే కనుక నేను ఆల్రెడీ గత కొన్ని వీడియోస్ నుంచి నేను మీతో షేర్ చేస్తాను కదండి. సో మార్కెట్ మూడ్ ఇండెక్స్ వీళ్ళ స్కేల్ ప్రకారం మీరు చూస్తే కనుక వీఆర్ ఇన్ ఎక్స్ట్రీమ్ గ్రీడ్ జోన్. అంటే చాలామంది ఇంకా పెరిగిపోతే చాలా గ్రీడ్లో ఉన్నారన్నమాట అండి. సో ఎక్స్ట్రీమ్ గ్రీడ్ జోన్లో ఉన్నారన్నమాట అండి. సో అయితే దీని ప్రకారం, ఈ స్కేల్ ప్రకారం వీళ్ళ అబ్జర్వ్ చేసింది ఏంటంటే అబోవ్ 80 ఎప్పుడైతే వచ్చిందో మనం వీ హ్యావ్ టు స్టార్ట్ బుకింగ్ ప్రాఫిట్ అని చెప్పి వీళ్ళ అనాలిసిస్ అనమాట అండి. సో అబోవ్ 80 ఉన్నదాన్ని ఎక్స్ట్రీమ్ గ్రీడ్ కింద కన్సిడర్ చేస్తారనమాట. నౌ వీఆర్ ఎట్ 87 అనమాట ఫ్రెండ్స్. ఓకే అండి. సో నెక్స్ట్ వచ్చి మన ఈ వీక్లో, ఓకే అండి, ఈ వారం రోజుల్లో గత వారం రోజు నిఫ్టీ యాక్షన్ గురించి మనం చూద్దాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ అనేది మనం చూడొచ్చు అనమాట అండి. సో కంటిన్యూ బుల్ ట్రెండ్లా మనకు కనిపించింది అనమాట. అంటే 1 జూన్ నుంచి ఈ వీక్ స్టార్ట్ అయింది కదండి. సో మీరు చూస్తే కనుక విత్ గ్యాప్ అప్ ఓపెనింగ్ తోటి మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో తర్వాత కొంచెం ఆ లెవెల్స్లోనే కన్సాలిడేట్ అవుతాయి, సైడ్ వేస్ కింద మనకి కనిపిస్తుంది అనమాట అండి. సో నెక్స్ట్ వచ్చి మీకు వీక్లీ క్లోజింగ్ బేసిస్ మీద తీసుకుంటే కనుక నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది కదండి. ప్రీవియస్ ఏదైతే హై ఉందో, ఓకే అండి, సో 9,850 ఆ రేంజ్, ఓకే అండి. సో 9850 రేంజ్ పైన అది అక్కడ ఆ రేంజ్లో ఒక రెసిస్టెన్స్ రావచ్చు. కానీ ఆ రెసిస్టెన్స్ కనుక పైకి వెళ్ళగలిగితే, రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే 10,300 10,300 దాకా వెళ్ళే ఛాన్స్ ఉందని అనలిస్ట్ చెప్తున్నారని చెప్పి నేను మీకు లాస్ట్ వీక్ షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా నేను చెప్పడం జరిగింది కదండి. సో అంటే వాల్యూమ్ బేస్డ్ బయింగ్ జరుగుతుంది. అంటే మార్కెట్లు పెరుగుతున్నాయి అంటే జస్ట్ లైక్ దట్ కాకుండా, అంటే తక్కువ వాల్యూమ్తో కాకుండా విత్ గుడ్ వాల్యూమ్స్, ఓకే అండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది బ్యాంకింగ్స్, అదేవిధంగా ఆటో సెక్టర్, దానికి అనుగుణంగా ఆటో యాన్సిలరీ సెక్టర్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే అక్రాస్ ది డెప్త్ అనేది బయింగ్ అనేది జరిగింది కాబట్టి కొంచెం స్ట్రెంత్గానే మార్కెట్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. సో అందువల్ల ఏంటంటే ఇది చాలా ఈజీగా ఏంటంటే మీకు ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోవడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏంటంటే 10,450 రేంజ్లో ఉందన్నమాట అండి. సో అయితే అనలిస్టులు ఇచ్చింది ఏంటంటే 10,300 ఆ రేంజ్కి వెళ్ళే ఛాన్స్ ఉందని, అది 100 డేస్ మూవింగ్ యావరేజ్ ఐ థింక్. సో ఆ రేంజ్కి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగిందనమాట అండి. సో అయితే ఇక్కడ మనం చూద్దామండి. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ అడ్డిల్స్ ఉన్నాయన్నమాట. సో అయితే ఈరోజు మీరు చూస్తే కనుక నిన్న యూఎస్ మార్కెట్స్ మళ్ళీ చాలా ఆల్ టైమ్ హైకి ఆల్రెడీ రీచ్ అయిపోయానండి. ఏదైతే కరెక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ ఆ లెవెల్స్కి మళ్ళీ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ అన్నట్టు, కరోనా అసలు ఏమీ జరగనట్టు, ఎకానమీ మీద ఇంపాక్ట్ లేనట్టుగా, సో యాజ్ ఇట్ ఈస్గా నార్మల్ ప్రీవియస్ లెవెల్స్ ఏవవుతున్నాయి ఆ లెవెల్స్కి వచ్చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మన అమెరికా మార్కెట్స్కి అనుగుణంగా మన మార్కెట్స్ కూడా ఫాలో అవుతున్నాయి అనమాట అండి. సో గ్లోబల్ మార్కెట్స్ని బట్టి మన మార్కెట్స్ కూడా రికవరీ అనేది వచ్చిందనమాట. కానీ గ్లోబల్ మార్కెట్స్లో మీరు చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా తగ్గాయి అనమాట. యూఎస్ డేటా వచ్చిందనమాట నిన్న, అన్ఎంప్లాయ్మెంట్ డేటా. సో ప్రీవియస్తో పోల్చుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిందనమాట అండి. సో అయితే మన ఇండియా కంటెస్ట్కి వస్తే అసలు మనకు సరైన స్టాండర్డ్సే లేవండి. అన్ఎంప్లాయ్మెంట్ డేటా మెజర్ చేసి సరైన విధానాలు కానీ అవి మన ఇండియాలో లేవన్నమాట అండి. అయితే అమెరికా మార్కెట్లు పెరుగుతున్నాయంటే ఫ్రెండ్స్, అమెరికా మార్కెట్స్లో అన్లిమిటెడ్ సపోర్ట్, ఓకే అండి, అంటే ఫెడరల్ రిజర్వ్ నుంచి అన్లిమిటెడ్గా ప్రింటింగ్ చేస్తున్నారు అన్నమాట అండి. ఏవైతే స్ట్రెస్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, బాండ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు అన్లిమిటెడ్గా బయింగ్ చేస్తున్నారు అన్నమాట అండి. ఓకే అండి. సో అంటే ఫెడ్ అనేది చాలా అగ్రెసివ్గా అక్కడ చేయడం జరుగుతుంది అనమాట. అందువల్ల అక్కడ మార్కెట్స్ అనేవి చాలా బాగా నార్మల్గా కంప్లీట్ రికవర్ అయిపోవడం జరిగిందనమాట. మన ఇండియన్ కంటెక్స్ట్లో ఒక సిచ్యువేషన్ వేరనమాట అండి.
సో మన సినారియోస్ అన్నీ వేరేగా ఉండాలి యాక్చువల్‌గా. కానీ మనం గ్లోబల్‌ని ఫాలో అవుతున్నాం ఫ్రెండ్స్. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుద్దో మనం చూద్దామండి. సో అయితే ప్రెజెంట్ వాల్యూమ్స్ అయితే బానే ఉన్నమాట. అంటే హైయర్ లెవెల్స్‌కి వెళ్ళినా కూడా వాల్యూమ్స్ అనేవి ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చనమాట అండి. వాల్యూమ్ సపోర్ట్ అనేది క్లియర్‌గా ఉందనమాట. అంటే వాల్యూమ్ బేస్డ్ బయింగ్ అనేది జరుగుతుందనమాట అండి. సో అదే విధంగా మీరు చూస్తే కనుక ఫ్రెండ్స్, సో మనం ఇక్కడ రిలయన్స్‌ది కూడా నిన్న కూడా ఒక ఇన్వెస్ట్‌మెంట్ అబుదాబి బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్మ్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది ఇక్కడ మనం చూసాం కదండీ. సో అబుదాబి బేస్డ్ ఫర్మ్ అనేది సో ఇన్వెస్ట్‌మెంట్ అనేది జియో ప్లాట్‌ఫామ్స్‌లో చేయడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా తీసుకుంటే అంటే రిలయన్స్ మార్కెట్‌ని మంచి స్ట్రెంత్ అనేది రిలయన్స్ ద్వారా మార్కెట్‌కి రావడం జరుగుతుందనమాట అండి. ప్లస్ అదేవిధంగా కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్‌లో ప్రెజెంట్ కరెక్షన్‌లో మార్కెట్‌లో చాలా స్టాక్స్ బాగా బిట్ అండ్ డౌన్ అయిపోయినాయి కాబట్టి, వాల్యుయేషన్స్ బాగున్నాయి కాబట్టి అందులో బయింగ్ అనేది మనకు కనిపించిందనమాట. ఓకే అండి. నెక్స్ట్ పాయింట్ మనం తీసుకుంటే కనుక అంటే మనం బాటమ్ ఫార్మేషన్ అయిపోయిందా లేదా అనేది మనం అనలైజ్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. సో నేను మీకు లాస్ట్ వీక్ వీడియోలో చెప్పడం జరిగింది కదండి. సో ఇంకొక క్యాండిల్ 2 క్యాండిల్ వస్తే మనకి 9 క్యాండిల్స్ ఏదైతే అనిల్ సింఘ్వి జీ బిజినెస్ అనలిస్ట్ ఆయన చెప్పిన దాని ప్రకారం మనం బాటమ్ అనేది ఫామ్ చేసేయడం జరిగింది. ఓకే అండి. ఎందుకంటే ఇక్కడ చూస్తే కనుక మీరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఓకే అండి. సో లేదంటే అక్కడ నుంచి తీసుకుంటే 3 రెడ్ క్యాండిల్ రావడం జరుగుతుంది. ముందు గ్రీన్ క్యాండిల్ నుంచి తీసుకుంటే అంటే 20th మే నుంచి తీసుకుంటే కనుక 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనమాట ఫ్రెండ్స్. అంటే ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ నుంచి కన్సిడర్ చేస్తే కనుక మనం 20th మే నుంచి తీసుకుంటే కనుక సో ఇప్పటిదాకా మనకి 9 క్యాండిల్స్ కంప్లీట్ అయ్యాయన్నమాట అండి. సో 9 క్యాండిల్స్‌లో 2 మాత్రమే రెడ్ క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి సో ఆయన అనాలిసిస్ ఆయన స్టడీ చేసిన దాని మీద 2008 గ్లోబల్ క్రైసిస్ ఫైనాన్షియల్ క్రైసిస్‌లో కరెక్షన్ వచ్చింది కదండీ. దాన్ని బేస్ చేసుకొని ఆ స్టడీని బట్టి ఆయన షేర్ చేయడం జరిగింది కదా. సో దీన్ని బట్టి మనకి ఏమైందండి, సో అంటే బాటమ్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అంటే ప్రీవియస్‌గా 7,600 ఏదైతే ఉందో అదే బాటమ్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి. సో అయితే సో ఇంతకంటే ఫర్దర్‌గా మరి మార్కెట్లు డౌన్ అవుతాయా లేదా అనేది మనం వేచి చూడాలి ఫ్రెండ్స్. సో మార్కెట్లో ఆల్రెడీ బాటమ్ అయిపోయిందా ఇక్కడ నుంచి అంటే మనం ఆపర్చునిటీ మిస్ అయిపోయాం కదా అని చెప్పి చాలామంది అనుకోవచ్చు అనమాట అండి. సో మార్కెట్లో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో మార్కెట్లో ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఉంటాయన్నమాట అండి. ఓకే అండి. సో దాన్ని మనం గ్రాప్ చేయడంలో ఉంటుంది అనమాట అండి. సరైన చోట మనం చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్లో ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ అని ఉంటాయి ఫ్రెండ్స్. సో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కూడా మనకి లో వాల్యుయేషన్లో ఉన్న స్టాక్స్ ఉన్నాయన్నమాట అండి. ఓకే అండి. సో మార్కెట్ సో మళ్ళీ కరెక్షన్ అయినా కూడా ఇంకా ఇప్పటికీ కొన్ని స్టాక్స్ రికవర్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి. సో దాని గురించి మనం చూద్దాం. కోరిలేషన్లో నేను మీకు చెప్తాను అనమాట అండి. సో నెక్స్ట్ వచ్చి నేను ఒక రిప్యూటెడ్ మన ఏపీ తెలంగాణలో రిప్యూటెడ్ ఫర్మ్ యొక్క ఫ్రాంచైజీని తీసుకోవడం జరిగిందనమాట అండి. ఓకే అండి. సో సో ఆ ఫర్మ్ ద్వారా నాకు అవకాశం వచ్చిందనమాట. పెద్ద పెద్ద ఎవరైతే లైక్ నీలేష్ షా యాంఫీ చైర్మన్ అనమాట. అంటే కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ హెడ్ అనమాట అండి ఆయన. సో ఆయనతోటి వెబినార్లో నేను పార్టిసిపేట్ జరిగింది ఫ్రెండ్స్. సో పార్టిసిపేట్ చేసినప్పుడు నేను అడిగి క్వశ్చన్ ఒకటే అనమాట అండి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ బాటమ్ అయిందని మనకి ఆ అనాలిసిస్ ప్రకారం మనకి బాటమ్ అయిందని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలామంది యూట్యూబ్లో కానివ్వండి, సో ఇలా కొంతమంది టెక్నికల్ అనలిస్టులు కానివ్వండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ అయితే మాత్రం ఓకే అండి. సో మార్కెట్ నిఫ్టీ 5,000, 6,000 లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్లస్ అదేవిధంగా కొంతమంది చెప్పడం ఏంటంటే మనం వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ డిప్రెషన్, అంటే ఎకానమీ అనేది డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పడం జరిగిందన్నమాట. డిప్రెషన్ అంటే అది చాలా సంవత్సరాలు పడుతుందండి రికవర్ అవ్వడానికి. ఓకే ఫ్రెండ్స్. సో గ్రేట్ డిప్రెషన్ అని చెప్పి 1929, 1930స్లో అమెరికాలో అక్కడ యూఎస్లో అది ఫేస్ చేశారన్నమాట అండి. సో 1930 నుంచి 1940s అలా ఆల్మోస్ట్ అంటే మార్కెట్లో రికవరీ రావడానికి 10 years పట్టిందనమాట. అంటే మార్కెట్లో ఏ విధమైన మూమెంట్ లేదనమాట అండి. సో నేను ఆ వెబినార్లో అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో నీలేష్ షా గారిని నేను అడిగాను అనమాట అండి. సో అయితే గ్రేట్ డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ప్రాబిలిటీ ఎంత, ఓకే అండి, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రాబిలిటీ ఎంత అంటే సో ఆయన చెప్పడం జరిగిందనమాట అండి. సో గ్రేట్ డిప్రెషన్ రావడానికి కారణాలు ఏంటంటే సో ఆ టైంలో ఏంటంటే ఏదైతే మానిటరీ ఈజింగ్ చేస్తారో ఓకే అండి, సో లిక్విడిటీ ఎక్కువ సిస్టంలోకి పంప్ చేశారు కదండి. ఇప్పుడు కూడా ఆర్బీఐ కానివ్వండి, ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు చేస్తున్నారు కదండి, లిక్విడిటీ పంప్ చేశారు. కానీ ఎప్పుడైతే కొంచెం రికవర్ వచ్చింది ఇమీడియట్గా వాళ్ళు రోల్ బ్యాక్ చేశారన్నమాట. అంటే ఆ ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ ఇమీడియట్గా పెంచడం జరిగిందనమాట. అందువల్ల ఏంటంటే అది చాలా సంవత్సరాలు మళ్ళీ సెంటిమెంట్ బాగోక ప్లస్ డిప్రెషన్లోకి వెళ్ళడం జరిగింది. సో లెట్ అస్ హోప్ ఆ విధమైనటువంటి ఎందుకంటే మన గతంలో అనుభవంలే కదండి, గతంలో హిస్టరీ మనకు మనకు డేటా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడున్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్స్ ఆ విధంగా చేయరని ఆశిందామని చెప్పి ఆయన అనడం జరిగిందనమాట అండి. సో అదే ఇంకోటి కూడా చెప్పడం జరిగిందనమాట. అయితే 7,500 మళ్ళీ రాదా అంటే ఖచ్చితంగా మనం ఏం చెప్పలేమండి. సో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి
సో ఆయన కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే మీరు ఎవరైనా ఆపర్చునిటీ మిస్ అయిపోయామని చెప్పి అనుకోవడానికి లేదనమాట అండి. సో ఏ లెవెల్‌లో ఈచ్ లెవెల్స్‌లో ప్రతి లెవెల్‌లో కూడా మనం బయింగ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట అండి. షార్ట్ టర్మ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట అండి. అయితే లాంగ్ టర్మ్‌కి మీరు చేసుకున్నప్పుడు ప్యాసివ్‌గా మనం చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్ లో ఇది, ఎగ్జాక్ట్ హై ఇది అని చెప్పడం ఎవరి వల్ల కాదు కదా ఫ్రెండ్స్. సో అందువల్ల నేను ఫాలో అయ్యేది ఒకటే, నేను మీకు చాలా సార్లు చెప్పడం జరిగింది కదండీ. సో మార్కెట్ పెరుగుతున్నప్పుడు ప్రతి లెవెల్‌లోని నేను సెల్లింగ్ చేయడానికి షేర్స్ ఉంచుకుంటాను అనమాట అండి. మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు ప్రతి లెవెల్‌లోని బయింగ్ చేయడానికి క్యాష్ కూడా ఉంచుకుంటూ ఉంటాను అనమాట అండి. సో అందువల్ల అంటే ఇంట్రాడే చేస్తుంటానండి. ఓకే. సో అదేవిధంగా లాంగ్ టర్మ్ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ ఫండ్స్‌లో నేను 8,000 to 7,500 ఆ లెవెల్స్‌లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆల్రెడీ బాగా మంచి ప్రాఫిట్‌లో వచ్చింది కాబట్టి సో ఇప్పుడు నేను హెడ్జింగ్ చేసుకుని నా పోర్ట్ఫోలియోకి, ఓకే అండి. సో హెడ్జింగ్ చేసుకుని నేను ప్రొటెక్షన్ కింద ప్లాన్ చేసుకుంటాను అనమాట అండి. సో షార్ట్ టర్మ్ కొన్ని షేర్లు బై చేయడం జరిగింది. అవి కూడా మంచి 20%, 30% రిటర్న్స్ రావడం జరిగిందనమాట. సో అవి కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుని నేను బయటకు వచ్చేస్తున్నాను అనమాట అండి. సో మళ్ళీ క్యాష్ మళ్ళీ ఫర్దర్గా వేరే కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ మనకు ఆపర్చునిటీ ఉండాలి కదండి. సో ఆ విధంగా ఏంటంటే మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మార్కెట్లో మీరు ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఉంటాయన్నమాట అండి. సో మనం ఏదో మిస్ అయిపోయామని చెప్పి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదనమాట అండి. సో అయితే చాలా ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ క్వార్టర్ నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్స్ యొక్క రిజల్ట్స్ జూలై 15 నుంచి రావడం జరుగుతుందన్నమాట. సో అప్పుడు మీకు తెలుస్తుందన్నమాట వరస్ట్ రిజల్ట్స్ అనేవి కంపెనీలు ఇస్తాయని అందరికీ తెలిసిన విషయమే ఫ్రెండ్స్. సో అందువల్ల ఎందుకంటే 2 months కంప్లీట్ వైపౌట్ అయిపోయినాయండి బిజినెస్లు అన్నీ కూడా. సో డెఫినెట్గా సో ఆ ఎఫెక్ట్ అనేది మీకు కంపెనీల యొక్క రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయన్నమాట అండి. సో అప్పుడు మళ్ళీ మార్కెట్లో కలెక్షన్ రావచ్చో లేదా దానికి ముందరే మార్కెట్ రియాక్ట్ అవ్వచ్చో మనం చూద్దామండి. సో డెఫినెట్గా అది మనం చూడాలన్నమాట. నెక్స్ట్ మీరు చూసుకుంటే కనుక మన ఇండియా యొక్క రేటింగ్ని అన్ని ఏజెన్సీస్ కూడా జీడిపి ఫోర్కాస్ట్ని నెగిటివ్ కింద ఇవ్వడం జరిగిందనమాట అండి. మార్కెట్ ఏమో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటుందో మనం చూడాలి. సో మార్కెట్లో మంచి ర్యాలీ వచ్చింది, పెరుగుతుంది, కానీ అన్ని ఏజెన్సీస్ కూడా నెగిటివ్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అండి. సో అందువల్ల ఏంటంటే మార్కెట్లో కరెక్షన్ మళ్ళీ ఆపర్చునిటీ అనేది వస్తుంది అనమాట అని మనం క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. ఓకే అండి. సో నెక్స్ట్ వచ్చి మన టాపిక్ వచ్చి కోరిలేషన్ ఫ్రెండ్స్. ఓకే అండి. సో కోరిలేషన్ అని చెప్పి దాని గురించి మీతో షేర్ చేస్తున్నాను అనమాట అండి. సో investing.comలో మనం ఇక్కడ చార్ట్ని పెట్టుకుని చూడొచ్చు అనమాట. అంటే నిఫ్టీ తోటి మనం కంపేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఏదైనా స్టాక్ మీరు తీసుకుని, ఓకే అండి. సో నిఫ్టీ తోటి మీరు కంపారిజన్ చేయొచ్చు అనమాట. ఓకే అండి. కంపేర్ చేయడం ద్వారా మీరు చూడొచ్చు అనమాట అండి. అంటే రెండు స్టాక్స్ యొక్క ఆ స్టాక్ యొక్క రిలేషన్ ఎలా ఉంది అంటే నిఫ్టీ పెరుగుతుంటే పెరుగుతుందా లేదా, తగ్గుతుంటే తగ్గుతుందా లేదా అనేది మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. ఓకే. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది ఉదాహరణకి మ్యారికో అనమాట అండి. మ్యారికోతో నిఫ్టీతో మ్యారికో షేర్ కంపేర్ చేస్తున్నాను అనమాట అండి. మీరు ఇక్కడ చూసుకుంటే సో మార్కెట్ అనేది కంటిన్యూ ఇక్కడ పెరుగుతూ వచ్చింది కదా ఫ్రెండ్స్. సో ఈ లెవెల్స్లో మీరు చూడొచ్చు అనమాట అండి. అంటే లైక్ సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ దాకా పెరుగుతూ వచ్చింది. బట్ ఇక్కడ చూస్తే కనుక మ్యారికో అనేది కంటిన్యూగా పడిపోతూ వచ్చింది అనమాట అండి. ఓకే అండి. బట్ వేరేజ్ ఇప్పుడు మార్కెట్ పెరుగుతున్నప్పుడు మళ్ళీ మార్కెట్తో ప్యారల్గానే ఆల్మోస్ట్ మీరు కోరిలేషన్ అనేది ఇక్కడ మెయింటైన్ అవుతుంది అనమాట అండి. సో అంటే అది మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో మార్కెట్లో స్టాక్స్ అనేవి, ఓకే అండి. సో దీన్ని మీ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూసుకోవచ్చు అనమాట అండి. అంటే రేపు మళ్ళీ మార్కెట్ కరెక్షన్ వచ్చి పడితే కనుక మన స్టాక్స్ యొక్క కోరిలేషన్ ఏ విధంగా ఉంది, ఓకే అండి, అనేది మనం చూడాలన్నమాట అండి. సో మీరు చూస్తే మార్కెట్ రిలయన్స్, ఓకే అండి, రిలయన్స్ యాక్చువల్గా మార్కెట్ని నిలబెడుతుంది అని మనం అనుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చూస్తే కనుక సో మార్కెట్ మీరు ఇక్కడ కంపేర్ చేసుకుంటే మార్కెట్ పెరుగుతుందండి. మార్కెట్ ఇక్కడ చాలా పెరిగింది. లైక్ 2019 మార్చ్, ఏప్రిల్ పెరిగినప్పుడు సో రిలయన్స్ పెద్ద మూమెంట్ లేదనమాట. రిలయన్స్ సైడ్ వేసే ఉందన్నమాట అండి. ఓకే అండి. మీరు చూడొచ్చు అనమాట. సో అదేవిధంగా మార్కెట్ చాలా బాగా పడిపోయిందండి. మార్కెట్ పడింది, మార్కెట్తో పాటు ఇది కూడా పడడం జరిగింది. కానీ పెరిగినప్పుడు మార్కెట్ పెరిగిన దానికంటే సో రిలయన్స్ అనేది ఆల్రెడీ చాలా ఎక్కువగా పెరిగిపోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే కరెక్షన్ వచ్చిందో ఆల్ టైమ్ హైస్ ఏవైతే ఉన్నాయో 1580 లెవెల్స్ అబౌవ్కి ఆల్రెడీ రిలయన్స్ వచ్చేయడం జరిగింది. సో బట్ వేరేజ్ నిఫ్టీ మాత్రం ఇంకా ఆల్ టైమ్ హై నుంచి 1000 పాయింట్స్ కిందనే ఇంకా మనకి ఇక్కడ ట్రేడింగ్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఆ విధంగా ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్కి సో డిఫరెంట్ కోరిలేషన్ ఉంటుంది అనమాట అండి. ఓకే అండి. సో అది పాజిటివ్ కోరిలేషనా లేదా నెగిటివ్ కోరిలేషనా మనం చూసుకోవాలన్నమాట అండి. సో మన పోర్ట్ఫోలియో స్టాక్స్ అనేవి సో మీరు అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట అండి. ఓకే. నిఫ్టీతో ఎంతవరకు ప్యారల్గా కోరిలేట్ అవుతున్నాయి అనేది మనం చూసుకోవాలన్నమాట అండి. అయితే ఇంకోటి వచ్చి ఇన్వర్స్ కోరిలేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో అది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట అండి. అంటే ఇన్వర్స్ కోరిలేషన్ ఏంటో మీకు ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. అంటే నిఫ్టీకి ప్లస్ ఇండియా విక్స్ అని ఉంది కదండి, వాలటైలిటీ ఇండెక్స్ అని చెప్పి నేను మీతో షేర్ చేశాను కదా ఫ్రెండ్స్. సో విక్స్ అనేది ఏంటనేది, ఓకే అండి. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. అంటే ఒకే రేంజ్లో ఒక సైడ్ వేస్లో ఉన్నంత వరకు కూడా సో విక్స్ అనేది మూమెంట్ లేదనమాట అండి. వేరేజ్ మార్కెట్ పడుతున్నప్పుడు, ఓకే అండి, మార్కెట్ పడుతున్నప్పుడు విక్స్ అనేది అగ్రెసివ్గా పెరిగిపోవడం జరిగిందనమాట అండి. ఓకే అండి. సో అంటే వాలటైలిటీ ఇండెక్స్ పీక్కి వెళ్ళిపోవడం జరిగిందనమాట. మార్కెట్ పీక్ డౌన్ అవుతున్నప్పుడు సో అది
విక్స్ అనేది పెరిగిపోవడం జరిగింది. అదేవిధంగా మార్కెట్‌లో రికవరీ వచ్చి మార్కెట్ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు ఈ విక్స్ అనేది గ్రాడ్యుయల్‌గా పడిపోతా వస్తుందనమాట అండి. ఓకే అండి. సో, ఈ విధంగా విక్స్ పడతా ఉంది కాబట్టి, విక్స్ అనేది కిందకొస్తుంది కాబట్టి అంటే సో, మార్కెట్‌లో ఇది నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫియర్ ఇండికేటర్ అనమాట అండి. సో, మార్కెట్‌లో ఫియర్ లేదు. ప్లస్ గ్రీడ్ ఎక్కువగా, చాలా ఎక్కువగా గ్రీడ్ ఉందనమాట అండి. ఓకే అండి. సో, అందువల్ల ఏంటంటే సో, ఈ విక్స్ అనేది కూడా మనం ట్రాక్ చేస్తూ ఉంటే మంచిదనమాట అండి. విక్స్ అనేది దాన్ని బట్టి మనం చూడొచ్చనమాట. మళ్ళీ విక్స్ పెరుగుతా వచ్చింది. విక్స్ బాగా అగ్రెసివ్‌గా పెరుగుతుందంటే మళ్ళీ మార్కెట్స్‌లో కరెక్షన్ అంటే ఫియర్ పెరుగుతున్నట్టు అనమాట అండి ఫ్రెండ్స్. సో, అందువల్ల మళ్ళీ మార్కెట్ అనేది ఓకే అండి. సో, పడే ఛాన్స్ అనేది ఉందనమాట అండి. సో, అయితే వారన్ బఫెట్ గారి ఫేమస్ కొటేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, బీ ఫియర్‌ఫుల్ వెన్ ఎవ్రీబడీ ఈస్ గ్రీడీ. ఓకే అండి. సో, నా దగ్గర కూడా చూస్తే చాలామంది కొత్త డీమ్యాట్ అకౌంట్స్ కూడా వస్తున్నాయన్నమాట అండి. ఓకే. సో, కానీ అయితే వాళ్ళకి అడ్వైజ్ చేస్తున్నానన్నమాట, అగ్రెసివ్ చేయకుండా బయింగ్ అనేది స్లోగా చేసుకోవాలని చెప్పి. ఓకే అండి. సో, అయితే ఎక్కువగా డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి. సో, ప్లస్ అందరూ ఇంకా ఆపర్చునిటీ మిస్ అయిపోయాం అనుకుంటున్నాం. సో, అందువల్ల ఒక ఆప్టిమిజం అనేది క్రియేట్ చేయబడుతుంది ఫ్రెండ్స్. సో, అందువల్ల ఆప్టిమిజం క్రియేట్ చేసినప్పుడు అందరూ కూడా, ఇప్పుడు నేను ఒక 100, మీరు ఒక 100, మనందరం కొంటేనే ఒక ఆయన 1,00,000 షేర్లు అమ్మడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. సో, ఈ నెల 25th జూన్ ఐ థింక్, ఈ నెలాఖరికి ఒకవేళ షార్ట్ సెల్లింగ్ బ్యాన్ అనేది ఉందన్నమాట అండి ప్రస్తుతానికి. షార్ట్ సెల్లింగ్ బ్యాన్ కనుక లిఫ్ట్ చేస్తే సో, తర్వాత ఏంటంటే హ్యూజ్ సెల్లింగ్ అనేది కూడా మళ్ళీ మార్కెట్‌లో వచ్చే ఛాన్స్ అనేది ఉందని చెప్పి కూడా మనకి అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. సో, అందువల్ల ఏంటంటే సో, విత్ కాషన్ ఉండాలన్నమాట అండి. ఓన్లీ బై అండ్ హోల్డ్ లాంగ్ టర్మ్ అనే సినారియో ఇప్పుడు కొంచెం అంత పర్ఫెక్ట్ కాదనమాట. వేరేజ్ మన సిప్ ఏదైతే ఉందో అది మాత్రం ఎప్పుడు మనం కంటిన్యూ చేయాలన్నమాట అండి. ఎందుకంటే టైమింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట. మార్కెట్‌ని ఎగ్జాక్ట్‌గా లో, ఎగ్జాక్ట్ హై అనేది చెప్పడం ఎవరి వల్ల కాదు కాబట్టి ఎస్ఐపి అనేది ఎప్పుడు కూడా మనం మానకూడదు ఫ్రెండ్స్. ఎస్ఐపి చేయడం ద్వారా సో, ఆటోమేటిక్‌గా మనం అన్ని లెవెల్స్‌లో కూడా మనం యావరేజ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి డెఫినెట్‌గా మీరు లాంగ్ టర్మ్‌లో మీరు మార్కెట్‌ని ఆల్మోస్ట్ మార్కెట్‌తో పాటు మనకి మంచి యావరేజ్ రిటర్న్స్, ఈవెన్ కొంచెం స్లైట్ బెటర్ రిటర్న్స్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఎస్ఐపి ద్వారా. సో, మీ ఎస్ఐపీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. సో, కానీ మీరు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి మళ్ళీ ఇంకా అగ్రెసివ్‌గా మా అవకాశం పోయిందేమో ఇంక మళ్ళీ రాదేమో అని చెప్పి అనుకోవద్దనమాట. మార్కెట్‌లో ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడని కరోనా విషయం అని ఇప్పుడని కాదనమాట అండి. ప్రతి లెవెల్‌లో కూడా మార్కెట్‌లో ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయన్నమాట అండి. మనం కొంచెం వర్క్ చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం బెనిఫిట్ పొందొచ్చనమాట అండి. ఓకే అండి. సో, ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో, నచ్చినట్లయితే లైక్ చేయండి. సో, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. మీ బంధుమిత్రులందరికీ కూడా ఆంధ్రాబుల్స్ లెర్న్ అండ్ యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్. Let me love you when your heart is tired.